మీకు ఆకాశాన్ని చూడటమిష్టమా? అయితే ఈ వారం మీకోసం ఒక ప్రత్యేక అతిథి వస్తున్నారు. దాని పేరు 2025 QY4. ఇది భూమివైపు దూసుకొస్తున్న ఒక గ్రహశకలం. పేరు వినగానే భయపడకండి. ఇదేమీ మరీ అంత పెద్దది కాదు. సుమారుగా ఒక విమానం సైజులో, అంటే 180 అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ దాని వేగం వింటే మీరు ఆశ్చర్యపోతారు. గంటకు దాదాపు 50,000 కిలోమీటర్లు. ఆగస్టు 29న ఇది భూమికి చాలా దగ్గరగా రానుంది. కానీ కంగారు పడాల్సిన పనిలేదు. ఇది భూమిని ఢీకొట్టడానికి రావట్లేదు. సుమారు 45 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి సురక్షితంగా వెళ్ళిపోతుంది. అంతరిక్షంలో ఇది తక్కువ దూరమే అయినా భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది. మరి దీనివల్ల ప్రమాదం లేనప్పుడు నాసా లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఒక కన్నేసి ఉంచాయి? ఎందుకంటే ఇలాంటి ప్రయాణాలు శాస్త్రవేత్తలకు ఎంతో విలువైనవి. వీటి మార్గాన్ని అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మన భారతదేశం కూడా వెనకబడిలేదు. మన ఇస్రో కూడా భవిష్యత్తులో పెద్ద గ్రహశకలాలను అధ్యయనం చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా 2029లో భూమికి అత్యంత సమీపంగా రానున్న అపోఫిస్ అనే గ్రహశకలం వారి ప్రధాన లక్ష్యాలలో ఒకటి. కాబట్టి 2025 QY4 ఒక ప్రమాద సంకేతం కాదు. ఈ విశాల విశ్వాన్ని, దాని రహస్యాలను ఛేదించే, విజ్ఞానాన్ని గుర్తుచేసే ఒక అద్భుత దృశ్యం మాత్రమే. ఆందోళన లేకుండా ఈ ఖగోళ ప్రయాణానికి మనం సాక్షులుగా నిలుద్దాం.